పొరపాట్లు కావచ్చు, ఏమేమి సీజన్లు ఉన్నాయి, ఎవరెవరికి కట్టింగ్లు ఉన్నాయి, ఎవరెవరిని ఎక్కడ పెట్టాలో అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈసారి క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. తప్పకుండా అందరికీ కూడా అన్ని వడ్డింపులు, వడ్డీలు, గిడ్డీలు, చక్ర వడ్డీలు అన్ని కూడా సరిగ్గానే ఉంటాయని చెప్పి ఈరోజు మాత్రం తెలియజేస్తాం. కాబట్టి అందరికీ కూడా ఈ కార్యక్రమం ముఖ్యంగా ఏదైతే ఈరోజు పార్టీ ఒక ఇదిగా తీసుకున్నారు, ఏదైతే గ్రామ స్థాయిల వరకు కూడా నేరుగా ఈ రోజు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజు ఎవరైతే కష్టపడతా ఉన్నారో, ఈ రోజు అయితే ఎవరైతే నిలబడి ఉన్నారో, ఈ రోజు ప్రతి ఒక్క డేటాబేస్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ ఆఫీస్కి వెళ్తుంది. రేపు ఒక పదవి చేయాలన్నా, రేపు మనం ఒక పని చేయాలన్నా వీళ్ళందరి కూడా మీ అందరి కూడా మనకి అక్కడ చేరుతుంది. కాబట్టి తప్పకుండా అందరూ కూడా అలాగే సూలూరుపేట నియోజకవర్గానికి సంబంధించి మీ ఆశీస్సులతో 2 సార్లు శాసనసభ్యుడిగా అయిన సోదరులు పెద్దలు సంజీవన్ ఉన్నారు. మా అందరికీ కూడా జిల్లాలో అందరి నాయకులలో కూడా ఏ వివాదం లేని వ్యక్తి, ఎక్కడ చిన్న ఇష్యూ లేని వ్యక్తి, ఎక్కడ కూడా అందరితో కలుపుకోలేకపోయే వ్యక్తి, అందరితో కూడా కలిసిమెలిసి ఉండే మంచి వ్యక్తిత్వం వల్ల మీకు శాసనసభ్యుడు సంజీవన్ ఉన్నాడు. మీ అందరి ఆశీస్సులతో 2019 పునరావృతం 2029లో కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా తప్పకుండా అవుతుంది కూడా. ఏదో సంజీవన్ గురించి 4 మంచి మాటలు చెప్పాలనేటువంటి ఆలోచన కదా. నేను నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటే 2014 నుంచి 2019లో ఆ రోజునటువంటి కష్టకాలంలో చంద్రబాబు నాయుడు దొరికినటువంటి వాడి కల్లా ఎర్రేస్తే ఒక ఎస్సీ ఎమ్మెల్యేగా నీతిగా నిజాయితీగా నిలబడినటువంటి వ్యక్తి అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఎన్ని ఆఫర్లు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ప్రలోభాలు వచ్చినా, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా నేను జగనన్న నాయకత్వాన్ని బలపరుస్తాను తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టారు రాను అని చెప్పినటువంటి. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి సంజీవయ్య మీద ప్రేమ ఎందుకు అంటే, సంజీవయ్య విశ్వాస పాత్రుడు కాబట్టి సంజీవయ్య లాంటి వాడు మనకు కావాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి 2 సార్లు ఎమ్మెల్యే చేసినా, టీటీడీ బోర్డు మెంబర్ని చేసినా, 3వసారి మరలా టికెట్ ఇచ్చినా ఈరోజు దురదృష్టం ఈరోజు ఉన్నటువంటి మన వ్యతిరేక విధానాలు వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఆ స్థాయిని చేరుకోలేకపోయాం. మరలా కోరుకునేది మీరందరూ కూడా ఈరోజు ఒకటే, దాని గురించి ఏం ఆలోచన లేదు. ఏదన్నా పాపం మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా చూస్తాం. కానీ నాకున్నటువంటి ఈ 10 సంవత్సరాల అనుబంధం, 10 సంవత్సరాల సంబంధంతో ఎంతో మందిని చూశా. కానీ పాపం ఆ ఎస్సీ ఎమ్మెల్యేలలో ఎంతో అణుకువగా మెలిగేటువంటి వ్యక్తుల్లో సంజీవయ్య ఒకటనే చూపించండి సందర్భం. కాబట్టి అటువంటి నేపథ్యంలో నేను మిమ్మల్ని అందరికీ కోరుకునేది, 2019 గుర్తుంది కదా, 2019లో ఈ జిల్లా చరిత్రలో ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి రానటువంటి మెజారిటీ సంజీవయ్యకి తీసుకొచ్చి గెలిపించినటువంటి వాళ్ళు మీరు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కాబట్టి అది రికార్డ్. మేము ఇప్పటికీ అనుకుంటాం, మొదట గెలిచినటువంటి టాప్ 5లో సూళ్ళూరుపేట ఒకటి ఉంది. కాబట్టి నేను అభిప్రాయపడుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో రేపు నెంబర్ 1 అయితే నెంబర్ 2 ఈ సూళ్ళూరుపేట నియోజకవర్గంలో ఆ స్థాయిలో సంజీవయ్య మీరు గెలిపించాలి. ఆ విధంగా మీరు ఆలోచన చేయాలి అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటాను. ఎందుకంటే సర్వేపల్లి నియోజకవర్గంలో నాకు అనిపిస్తుంది 2 అని, కానీ నాకన్నా కూడా ఈరోజు పాపం మీరు గెలిపించదగినటువంటి వ్యక్తి, గెలిపించాల్సినటువంటి వ్యక్తి సంజీవయ్య. కాబట్టి గతంలో ఆ రికార్డు ఉంది కాబట్టి ఆ రికార్డుని మీరే బ్రేక్ చేసి మరలా ఆ స్థాయి మెజారిటీ తీసుకొచ్చేటువంటి విధంగా అందరూ కలిసి పనిచేయండి అని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, తప్పనిసరిగా ఈ నియోజకవర్గానికి సంబంధించి పరిశీలకుడుగా యాదృచ్ఛికంగా పడ్డదా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వెతికి వేసాడో తెలియదు, కానీ మన అదృష్టం రొగన్న లాంటి వ్యక్తి ఈరోజు మన ప్రాంతానికి పరిశీలకుడుగా ఉండడం మన అదృష్టం. అన్ని విషయాల పట్ల అవగాహన ఉన్నటువంటి వాడు, మృదు స్వభావం, మనం చెప్పింది వినగలిగినటువంటి వాడు, ఓపిక ఉన్నటువంటి వాడు, సమస్యలను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం బలం కావాలి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం బలంగా ఉండాలనేటువంటి ఆలోచన చేసేవాడు తప్ప నాకు సంబంధించినటువంటి నేనేదో నాకు వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు కాకుండా మొత్తం విని ఈ విధంగా చెయ్యాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి పరిశీలకులు దొరకడం నిజంగా మన అదృష్టంగా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ, చిన్న చిన్న విభేదాలున్నా పక్కన పెడదాం, వాటిని సర్దుకుందాం, ఏమీ ఇబ్బంది లేదు. భవిష్యత్తు మనది, రాబోయేటువంటి రోజులు మనవి. నేను మీ అందరికీ మరలా చెప్తున్నా, సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, పడమట అస్తమిస్తాడు అనేటువంటిది ఎంత వాస్తవమో రేపు 2029 ఎన్నికల్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి, మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు సంజీవయ్యకి అందించి ముందుకు నడిపించండి అని చెప్పి మనందరినీ పేరు పేరున చేతులు జోడించి సవినయంగా ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.
జై హింద్, జోహార్ వైఎస్ఆర్, జై